శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. లోకంలో అందరూ మృత్యువు చేత గ్రసింపబడతారు. ప్రత్యాయాంతిగతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః. లక్ష్మీస్తూయతరంగభంగచపలా విద్యుచ్చలం జీవితం. తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా అంటారు శంకరులు. సూర్యోదయ సూర్యాస్తమయాల్లో, చంద్రోదయ చంద్రాస్తమయాల్లో సమస్త జీవుల యొక్క ఆ జీవితాన్ని పరమేశ్వరుడు ఆ ఆయుర్దాయాన్ని గ్రసిస్తున్నాడు. అందరూ లోకంలో వెళ్ళిపోతారు. అలాగే లోకాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. కల్పాంతము అంటారు. ఆ కల్పాంతమునందు సమస్త ప్రాణులు కూడా భగవంతునిలోకి వెళ్ళిపోతారు. అప్పుడు ఇక ఎవ్వరూ ఉండరు. ఆ స్థితిని గురించి వర్ణిస్తూ శృతి ఒక మాట అంటుంది. నతత్ర సూర్యో భాతి నచంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని త్వమైవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం బిభాతి అంటుంది. అప్పుడు ఈ లోకములు ఉండవు. ఈ లోకములలో ఉన్నవాళ్ళు ఉండరు. స్థావర జంగమాదులు ఉండవు. ఏమీ లేనటువంటి స్థితిలో కేవలముగా వేరొక వెలుగు చేత తెలియబడవలసిన అవసరం లేకుండా తనంత తాను ప్రకాశించి సూర్యచంద్రుల యొక్క ప్రకాశము, తారకల యొక్క ప్రకాశము అవసరము లేనటువంటి పరబ్రహ్మం ఒక్కటి మాత్రము తనంత తాను ప్రకాశిస్తూ ఉంటుంది. పోతన గారు భాగవతం చేస్తూ గజేంద్రమోక్షణ ఘట్టంలో ఒక మాట అంటారు. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంజీకటి కావల ఎవ్వండేకాకృతి వెలుగు అతనిని సేవింతున్ అంటారు. ఈ లోకములన్నీ కూడా లయమైపోతాయి. లోకములలో ఉన్నటువంటి వారందరూ కూడా లయమైపోతారు. ఈ లోకములను పరిపాలించేటటువంటి వారందరూ కూడా లయమైపోతారు. అసలు ఈ లోకములకు సంబంధించినటువంటి విషయము ఏదీ మిగలదు. దాన్ని మహాప్రళయం అంటారు. అటువంటి మహాప్రళయం జరిగినప్పుడు ఒక్క పరమేశ్వరుడి ఉనికి తప్ప వేరొకటి ఏదీ లోకంలో ఉండేటటువంటి అవకాశం లేదు. అటువంటి స్థితిని చూసి తన అనుభవాన్ని చెప్పడానికి ఎవ్వరూ ఉండరు. అది ఒక్క భగవంతుడు మాత్రమే మిగిలేటటువంటి పరిస్థితి. కానీ అటువంటి మహాప్రళయాన్ని చూసినటువంటి మహానుభావుడు అక్కడ ఉన్నాడు. ఎందుకని అంటే లోకంలో 3 రకములైనటువంటి ప్రళయములు జరుగుతూ ఉంటాయి.
ఒకటి నిత్య ప్రళయము, స్వల్పకాలిక ప్రళయము అని పిలుస్తారు. అది నిద్ర, గాఢ నిద్రలో ఉండగా, సుషుప్తిలో ఉండగా ప్రపంచం ఏమైపోయినా ఏది జరిగినా తెలియదు. అలా తెలియకుండా గాఢ నిద్రలో ఉండేటటువంటి పరిస్థితిని పరమేశ్వరుడు కల్పించి శరీరానికి ఇంద్రియాలకి కలిగినటువంటి అలసటని పోగొడతాడు. దాన్ని స్వల్పకాలిక ప్రళయము అంటారు. రెండవది ఆత్యంతిక ప్రళయము అంటారు. ఆత్యంతిక ప్రళయము అంటే ఎవరికి జ్ఞానము పొందడానికి అర్హత ఉన్నదో, ఎవరు భక్తితో అంటే భగవంతుడు చెప్పినటువంటి రీతిలో కర్మలను అనుష్ఠించారో అటువంటి వారి పట్ల ప్రీతి చెందినటువంటి పరమాత్మ అనుభవ రూపమైనటువంటి జ్ఞానమును కటాక్షిస్తాడు. అది పుస్తకంలో చదువుకుంటే వచ్చేది కాదు. ప్రపంచములో బ్రహ్మము తప్ప వీరొకటి లేదు అనేటటువంటి అద్వైతానుభూతి అనుభవం, ఆ అనుభవాన్ని ఇస్తాడు. ఆ అనుభవము చేతనే కైవల్యము కలుగుతుంది. కైవల్యము అంటే ఇక పునరావృత్తి లేనటువంటి స్థితి. మోక్షము అంటే విడుదల, జనన మరణ చక్రము నుండి విడుదల కలుగుతుంది. అటువంటి స్థితిని ఆత్యంతిక ప్రళయము అంటారు. మిగిలినటువంటి కోటాను కోట్ల జీవులు కొన్ని కోట్ల జన్మలు ఎత్తుతూ ఉంటారు, పడిపోతూ ఉంటారు, ఎత్తుతూ ఉంటారు, పడిపోతూ ఉంటారు, తిరుగుతూనే ఉంటారు జనన మరణ చక్రంలో. కానీ మహాప్రళయం వచ్చినప్పుడు భగవంతుడు ఏం చేస్తాడంటే ఇన్ని కోటాను కోట్ల ప్రాణులు, 84 లక్షల జీవరాశులు ఎన్ని జన్మలో ఎత్తి 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 బడలిపోయారు. ఇప్పటికి ఎన్ని కోట్ల మాటలు మరణించారు. భాగవతంలోనే అంటారు, అది ఏదో ఉదయమో మధ్యాహ్నమో సాయంత్రమో కాదు, రాత్రులు సంధ్యలు దివసంబులు సలిపెన్ పోరొక్క 1000 సంవత్సరముల్. ఎప్పుడు పగటిపూట చనిపోయామో, ఎప్పుడు సాయంకాలం చచ్చిపోయామో, ఎప్పుడు రాత్రి చచ్చిపోయామో, గత జన్మలలో కొన్ని కోట్ల జన్మలలో ఎన్ని కోట్ల మాటలు ఏ సమయంలో మరణించాడో బడలిపోయి ఉంటాడు. ఇంకా ఇన్ని మాటలు చచ్చి ఇన్ని మాటలు పుట్టినా నన్ను పొందలేకపోయాడు. కొంత విశ్రాంతినిస్తానని యావత్ బ్రహ్మాండమునకు కూడా సమస్తమైన జగత్తుని తనలోకి లీనం చేసేసుకుంటాడు. ఆ లీనం చేసేసుకున్నప్పుడు ఇక సూర్యచంద్రులు కూడా ఉండరు. అటువంటి స్థితిని చెప్పడానికి కూడా ఇక ఎవరు మిగలరు. కానీ అలా మిగిలిన మహానుభావుడు మార్కండేయుడొక్కడే. అలా ఎందుకు మిగలగలిగాడు అంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆశీర్వచనము ఒకెత్తైతే, మహాప్రళయమునందు అందరితో పాటుగా పరబ్రహ్మములోకి వెళ్ళిపోయి మళ్ళీ తర్వాత వచ్చేటటువంటి యుగంలో మళ్ళీ పుట్టడం కాకుండా శరీరంతో మహాప్రళయాన్ని కూడా చూడగలిగినటువంటి అదృష్టాన్ని శ్రీ మహావిష్ణువు యొక్క తపస్సు చేత పొందారు. ఆయన ఒకే పరబ్రహ్మము శివుడిగా ఉంది, ఒకే పరబ్రహ్మము విష్ణువుగా మారుతూ ఉంటుంది. అదే విష్ణువు, అదే శివుడు. విష్ణు స్వరూపంగా తపస్సు చేసి శ్రీమన్నారాయణుడి దగ్గర పొందినటువంటి విశేషమైన వరములను గురించి భాగవతంలో ప్రస్తావిస్తారు. ఆ వరముల చేత సశరీరుడై కల్పాంతమునందు కూడా ఉండగలిగినటువంటి అదృష్టాన్ని పొందారు. కొన్ని కోటాను కోట్ల మందిలో మహాత్ములలో కూడా అటువంటి స్థితిని పొందినవాడు వేరొకడు లేడు. అందుకే మహాభారతం ఆరణ్య పర్వంలో అరణ్యవాసం చేస్తున్నటువంటి ధర్మరాజు గారి దగ్గరికి మార్కండేయుడు వెళ్ళాడు. వెడితే మార్కండేయ మహర్షి కూర్చోపెట్టి ఇతరమైనటువంటి విషయములు కానీ, ధర్మ సంబంధమైన విషయములు కానీ, మంచి విషయములను కానీ చాలామంది చెప్తూ ఉంటారు. మంచిదే, గొప్ప విషయమే. కానీ అసలు కల్పాంతమునందు పరిస్థితి ఎలా ఉంటుంది ఈ లోకంలో, ఈ లోకాలన్నీ పరబ్రహ్మములోకి ఎలా వెళ్ళిపోతాయి అన్నది చెప్పగలిగినటువంటి వాడు ఎవ్వరూ లేడు. ఎందుకంటే అందరూ ఆయనలోకి వెళ్ళిపోయిన వాళ్ళే, మళ్ళీ యుగం ప్రారంభమైనప్పుడు పుట్టిన వాళ్ళే. ఒక్క నీవు మాత్రమే అటువంటి అదృష్టాన్ని పొందావు. మహాప్రళయమునందు కూడా శరీరంతో ఉన్నావు. అసలు ఆ మహాప్రళయం ఎలా జరుగుతుంది, అప్పుడు ఎలా ఉంటుంది నాకు చెప్పు అని అడిగాడు. అడిగితే యోగ్యుడైనటువంటి శ్రోత ఉంటే తప్ప అటువంటి మహత్తర విషయములను ప్రస్తావన చెయ్యరు. అందుకే యోగ్యుడు కనుక ధర్మరాజును ఉద్దేశించి మాట్లాడుతూ మార్కండేయుడు ఆ మహాప్రళయం ఎలా జరుగుతుందో చెప్తాడు. ఎందుకంటే అది చెప్పడానికి ఇంకా ఆయన తప్ప వేరొక అధికారి లేడు. ఆయన ఒక్కడే అధికారి. ఆ మహాప్రళయాన్ని ఆయన ఒక్కడే చూస్తాడు, ఇంకెవరు చూడరు. అందుకే
చిరంజీవులలో కూడా అంత స్థాయి చిరంజీవిత్వం ఎవరికీ ఉండదు. ఏ శరీరంతో వచ్చాడో ఆ శరీరంతోనే ఎన్నో కల్పాంతములను చూస్తూ ఉంటాడు ఆయన. మిగిలిన వారు అంతకన్నా పై స్థానములలోకి వెళ్ళిపోతారు, వెళ్ళిపోయి చిరంజీవిత్వాన్ని పొందుతారు. ఉదాహరణకి హనుమ ఉన్నారనుకోండి, ఆయన భవిష్యత్ బ్రహ్మస్థానంలోకి వెళ్ళిపోతారు. మార్కండేయుడు అలా కాదు. ఏ శరీరంతో వచ్చారో ఆ శరీరంతో ఎన్నో యుగాంతములను కల్పాంతములను చూస్తూ ఉంటారు. అది అసలు ఏ జీవుడికి కూడా ఇప్పటి వరకు సాధ్యం కాలేదు. అది ఒక్క మార్కండేయుడికి మాత్రమే సాధ్యమైంది అంటే ఇక అటువంటి వ్యక్తి వేరొకరు ఉన్నారు అని చెప్పడం సాహసం, అసలు సాధ్యమే కాదు. అందుకే ధర్మరాజు గారు మార్కండేయుడు కనపడితే మీరొక్కరే చెప్పగలరు అసలు మహాప్రళయం ఎలా జరుగుతుంది, లోకాలన్నీ మహాప్రళయంలో ఎలా పరమేశ్వరుని యందు లీనమైపోతాయి, నాకు చెప్పమని అడిగాడు. అడిగితే మార్కండేయ మహర్షి మాట్లాడుతూ మహాప్రళయాన్ని వర్ణిస్తాడు. సూర్యుడు 7 రూపములను పొందుతాడు. పరమ భయంకరమైనటువంటి వేడిని వెదజల్లుతాడు. అంత వేడిని వెదజల్లి ఒక్క సూర్యుడు గ్రీష్మ ఋతువులో ప్రకాశిస్తేనే తట్టుకోలేం. అటువంటిది ఒక సూర్యుడు 7 రూపములను పొంది భూమికి దగ్గరగా వస్తాడు. వచ్చిన చేత ఆ వేడిని ప్రాణులు తట్టుకోలేవు. ఎక్కడ నీటి చుక్క మిగలదు. నదులు, సముద్రములు, జలాశయములు, సరోవరములు, భూమి అన్నిటిలో ఉన్నటువంటి నీటిని సూర్యుడు లాగేస్తాడు. నీటి కోసం ప్రాణులు పరితపించిపోతాయి. అటువంటి సమయంలో ప్రళయకాల మేఘములు వస్తాయి. ప్రళయకాల మేఘములు తెలుపు రంగులో, ఎరుపు రంగులో, నలుపు రంగులో, గోధుమ వర్ణంలో, పసుపు వర్ణంలో, రకరకాల వర్ణాలలో ఉంటాయి. అవి పెద్ద పెద్ద కొండలు ఎలా ఉంటాయో అటువంటి ఆకృతిని ధరించి వస్తాయి. లోకంలో వర్ష ఋతువు వస్తే మేఘం వర్షించేస్తే తేలికైపోయి తెల్లపడిపోతుంది. అందుకే ఎవరికి నమస్కారం చెయ్యాలి అంటే చిన్నతనంలో మొట్టమొదట ప్రకృతిలో ఎవరికి నమస్కరింపచేస్తారంటే శరత్కాలం దాటిపోయిన తర్వాత హేమంత ఋతువు వచ్చే ముందు తెల్లటి మబ్బు దూది పింజల్లా కనపడుతుంది. ఆ దూది పింజల్లా కనపడిన మబ్బుకి మొదటి నమస్కారం చేయమంటారు. ఎందుకు చేయమంటారు అంటే ఎంతో కష్టపడి ఎక్కడో సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు నీటిని తాగి తీయటి నీటిగా మార్చి ఆధారం లేనటువంటి ఆకాశంలో ప్రయాణం చేసి వచ్చి రాత్రనక పగలనక వర్షించేసి తాను ఏ కృతజ్ఞతని ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా నాకు వచ్చినది నేను ఇచ్చేశాను, నాకు తెలిసినది నేను కురిపించేశాను అని ఇచ్చేశాను చాలని తృప్తితో వెళ్ళిపోయేటటువంటి వాళ్ళు లోకంలో 3 ఉంటారు. 1 గురువు, 2 గోవు, 3 మేఘం. ఈ 3 కృతజ్ఞతని కోరవు. నాకు వాళ్ళు కృతజ్ఞత చెప్పారా చెప్పలేదా అవి చూడకుండా వెళ్ళిపోతాయి. అందుకే సాక్షాత్ భగవత్ స్వరూపములుగానే వర్ణిస్తారు. అటువంటి మేఘం ఏ విధంగా అయితే ప్రతిఫలాన్ని ఆశించకుండా వచ్చి కురిసేస్తుందో అలా కురిసేసిన తర్వాత దూది పింజెలా అయిపోయి తేలిపోతుంది. అందుకే శరత్కాలం వచ్చేటప్పటికి దూది పింజెల్లా అయిపోతాయి మబ్బులు. అందున ఇప్పుడు హేమంత ఋతువులో నల్ల మబ్బు కనపడదు, ఇక తెల్ల మబ్బులు కనపడతాయి. వాటికి కృతజ్ఞతతో నమస్కారం చేయమంటారు. ఎందుకంటే అవి తమ దగ్గర ఉన్నదంతా ఇచ్చేసి నిలబడ్డాయి. నిజానికి అవి నల్ల మబ్బులు కురిసేసాయి, దూది పింజలైపోయాయి, తేలికైపోయి వెళ్ళిపోయాయి. ఇచ్చినప్పుడు ఇచ్చేసాయి, తమ దగ్గర లేదన్నప్పుడు ఇంకా సంతోషంగా తేలిగ్గా వెళ్ళిపోతున్నాయి. వచ్చినప్పుడు బరువుగా వచ్చాయి. అది దాని గొప్పతనం. అందుకని ఆ తెల్ల మబ్బుకి నమస్కారం చేయమంటారు. కానీ మహాప్రళయమునందు వచ్చేటటువంటి మబ్బులు ఏ ఉంటాయో అవి ఎన్ని రోజులు కురిసినా అసలు ఆ మబ్బు తరగదు, అలాగే ఉంటుంది, అలా కురుస్తూనే ఉంటుంది. అలా కురవగా 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 భూమిలో నీరు ఎక్కువైపోతుంది. ఎక్కువైపోయి భూమి నీట మునిగిపోవడం ప్రారంభమైపోతుంది. సూర్యచంద్రులు ఇద్దరూ ప్రకాశించడం ఆగిపోతుంది. సూర్యుడు రాడు, చంద్రుడు రాడు. సూర్యుడు లేడు కనుక నీరు పీల్చబడదు, చంద్రుడు లేడు, కాంతి ఉండదు, కటిక చీకట్లో ఆక్రమిస్తాయి. దిక్కులు కూడా ఇక తెలియకుండా గాఢాంధకారం అలుముకుంటుంది. అలుముకుని పర్వతములు కూడా మునిగిపోతాయి. మునిగిపోయి ఇక భూమి కానీ
భూమి మీద ఉన్నటువంటి ఏ చరాచరమైనటువంటి జగత్తుని కానీ ఇక చెప్పడం కుదరదు. క్రమక్రమంగా భూమి అంతా కూడా కరిగిపోతుంది, కరిగిపోయి ప్రళయ జలముల యందు కలిసిపోతుంది. ఆ కలిసిపోయినప్పుడు ఇక ఏ ప్రాణి ఉండడు. గాఢాంధకారం, అంత కటిక చీకట్లో అంత నీరే ఎక్కడ చూసినా. ప్రళయ జలములు అంటారు. అంత వర్షం పడిపోయి ఒక్క ప్రాణి కూడా మిగలకుండా అందరూ మహాప్రళయంలో లయమైపోయిన తర్వాత చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చి ఆ మబ్బులను ఆదేశిస్తాడు. మీరిప్పుడు వెళ్ళిపోండి అంటాడు. అప్పుడు ఆ మబ్బులు వెళ్ళిపోతాయి. కానీ సూర్యచంద్రుల ప్రకాశం మాత్రం ఉండదు. కటిక చీకట్లో భూమి కరిగిపోయి అంతటా నీరు నిండిపోయి ఉంటుంది. అలా ఉంటుంది కాబట్టి ఏది ఏ దిక్కు తెలుసుకునేటటువంటి అవకాశం ఉండదు. సూర్యుడు ఉదయిస్తే కదా తూర్పు అంటాం, సూర్యుడు అస్తమిస్తే పశ్చిమం అంటాం. అసలు సూర్యోదయం లేదు, సూర్యాస్తమయం లేదు, చంద్రోదయం లేదు, చంద్రాస్తమయం లేదు. ఇక ఏది ఏ దిక్కు తెలియదు. అటువంటి కటిక చీకట్లో నేను బ్రతికున్నాను అని చెప్పడానికి ఒక్క ప్రాణి కూడా మిగలదు. అటువంటప్పుడు శరీరంతో మిగిలినవాడు మార్కండేయుడు ఒక్కడే. అది ఆయనకున్నటువంటి వరం. ఆయన్ని మాత్రం ప్రళయ జలాలు కూడా ఏమీ చెయ్యవు. ఆయన ఒక్కడే ఆ నీటి మీద తేలియాడుతూ కటిక చీకట్లో తిరుగుతున్నాడు. అసలు ఎవరైనా ఉంటారా ఈ మహాప్రళయంలో చూడాలని? ఆయనకి అలా ప్రయాణించగా ఆ యోగ విద్యలో ఆయన అటువంటి బలాన్ని పొంది ఉండగా ఒక చోట ఒక పెద్ద మర్రి చెట్టు కనపడింది. ఆ మర్రి చెట్టు ఆకులు నీళ్ల మీద రాలి ఉన్నాయి. రాలి ఉన్నటువంటి అంటే దాని మొదలు ఎక్కడుందో లోపల ఎవరికీ తెలియదు అని దాని అర్థం. ఆకులు ఆ నీళ్ల మీద ఉన్నాయి. ఒక ఆకు మీద ఒక పిల్లవాడు పడుకుని ఉన్నాడు. శ్రీకృష్ణ కరుణామృతంలో లీలాశకుడు వర్ణిస్తాడు. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటీశయానం బాలం ముకుందం మనసాస్మరామి. ఆయన తన కాలిని ఇలా పైకెత్తి కాలి బొటన వేలిని నోట్లో పెట్టుకుని చీకుతున్నాడు. చీకుతూ పడుకుని ఉన్నాడు ఒక చిన్న పిల్లవాడు. ఆయన ఆశ్చర్యపోయాడు మార్కండేయుడు. ఇదేమిటి, అసలు లోకములు లేవు, కటిక చీకటి. ఈ కటిక చీకట్లో మర్రాకు మీద పడుకున్నాడు ఈ పిల్లాడు. ఇదేమి విచిత్రమని ఆశ్చర్యపోయి ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళాడు. మహాప్రళయంలో సమస్త ప్రాణులు వెళ్ళిపోయాయి కదా, నువ్వు ఒక్కడివి ఈ ఆకు మీద ఇలా ఎలా పడుకుని ఉన్నావు అని అడిగాడు. అడిగితే తిరిగి ఏ ఒక్క ప్రాణి కనపడక, మార్కండేయ నువ్వు బాగా బడలిపోయావు, నువ్వు విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నావు, నా నోట్లోకి ప్రవేశించు అని ఆ పిల్లవాడు నోరు తెరిచాడు. నోరు తెరిస్తే ఈయన నోటి లోపలికి చూడబోయాడు. కానీ ఏదో ఒక ఉద్ధృతమైనటువంటి గాలి వచ్చి మార్కండేయుణ్ణి ఆ పిల్లవాడి నోటి లోపలికి తోసేసింది. లోపలికి వెళ్ళిన తరువాత ఆ బాల ముకుందుని యొక్క శరీరమునందు సమస్తమైనటువంటి లోకాలు, పర్వతాలు, నదులు, ప్రాణులు, భుజంగములు, మనుష్యులు, రాక్షసులు, దేవతలు అందరూ ఆయన కడుపులో కనబడ్డారు. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కొప్పికొనగా ఉరికిన నోర్వక నుదరంబులు నున్న జగముల వ్రీగున జగతి కదులా అంటాడు భీష్ముడు. ఆయన కడుపులోనే సమస్త బ్రహ్మాండములు ఉంటాయి. ఆ లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి కొన్ని సంవత్సరముల పాటు తిరిగాడు. తిరిగి విశ్రాంతి చెంది మళ్ళీ ఆయన నోటిలోంచి బయటికి వచ్చాడు. కానీ అప్పటికి ఇంకా సృష్టి ప్రారంభం కాలేదు, మహాప్రళయంలోనే ఉంది. అటువంటి స్థితిలో పిల్లవాడిని అడిగాడు, అసలు నువ్వు ఎవరు, ఒక్కడివి ఎలా పడుకున్నావని అడిగాడు. అడిగితే అప్పుడు శ్రీమన్నారాయణుడే మార్కండేయుడికి తత్వబోధ చేశాడు. నేనే ఈ లోకములనన్నింటినీ కూడా మళ్ళీ మహాప్రళయం అయిపోయిన తరువాత సృష్టించాలనుకున్నప్పుడు వెలికి తీస్తాను. నేనే ఈ జగత్తులనన్నింటినీ కూడా ధరించి భరించి వహించి నిర్వహిస్తాను. మళ్ళీ సృష్టి అంతటినీ నాలోకి తీసేసుకోవాలనుకున్నప్పుడు మహాప్రళయంలో లోపలికి తీసుకుంటూ ఉంటాను. శివతత్వంలో అయితే శివుడు తీసుకుంటాడు, అదే పేరు విష్ణుతత్వంలో వాడితే చిన్ని కృష్ణుడు తీసుకుంటాడు. నేను నారాయణుణ్ణి. నేనే వటపత్రశాయిగా మహాప్రళయమునందు పడుకుని ఉంటాను.
ఇటువంటి దర్శనాన్ని పూర్వం ఎవరూ పొందలేదు. అసలు అది సాధ్యం కాదు. ఎందుకనంటే మహాప్రళయంలో శరీరంతో మిగిలే అవకాశం ఎవ్వరికీ ఉండదు. అది ఈ సృష్టి ప్రారంభమైన తర్వాత నీకొక్కడికే దక్కింది అదృష్టం. నువ్వొక్కడివే చూసావు, మళ్ళీ బయటికి వచ్చావు. తొందరలోనే మళ్ళీ సృష్టి ప్రారంభమవుతుంది. నువ్వు నాయందే మనసు నిలబెట్టి భక్తితో నీవు చెయ్యవలసినటువంటి విహిత కర్మాచరణ చెయ్యమని శ్రీమన్నారాయణుడు ప్రబోధం చేశాడు అని ధర్మరాజు గారితో చెప్తే ధర్మరాజు గారు ఆశ్చర్యపోయాడు. విచిత్రమైన విషయం ఏమిటంటే అసలు మార్కండేయుడు వస్తాడు. ఎందుకనంటే ఆయన చిరంజీవులలో ఒకడు. చిరంజీవులలో ఒకడు అంటే ఎప్పుడూ ఉంటాడు అని అర్థం. ఆయన ఒకనాడు ఉండి ఒకనాడు లేనివాడు కాడు. పరబ్రహ్మము ఎంత శాశ్వతమో మార్కండేయుడు కూడా అంతే శాశ్వతం. చిరంజీవులకు ఒక లక్షణం ఉంటుంది. చిరంజీవులు ఏం చేస్తారంటే ఎక్కడైనా ఎప్పుడైనా తమ గురించినటువంటి ప్రస్తావన జరుగుతుంటే వారు ఆ సభలోకి వస్తారు. వారు వచ్చారనుకోండి, సమస్త మంగళములు జరుగుతాయి. అందుకే సర్వసాధారణంగా చిరంజీవుల ప్రసక్తి మంగళప్రదులు. అయితే అశ్వత్థామ ఉన్నాడు, అశ్వత్థామ చిరంజీవియే, కానీ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శాపం చేత ఉగ్రరూపంలో తిరుగుతుంటాడు. అందుకే అశ్వత్థామ గురించి ప్రత్యేక ప్రసంగాలు ఉండవు, మహాభారత అంతర్గతంగా చెప్తారంతే. అటువంటి లక్షణం మార్కండేయుడికి హనుమకి వాళ్ళకి వర్తించదు. మార్కండేయుడు తప్పకుండా సభాప్రవేశం చేస్తాడు. అందుకే నిజానికి అటువంటి వాళ్ళ గురించి చెప్తున్నప్పుడు ఒక ఖాళీ కుర్చీ వేసి అందులో పువ్వులు వేసి ఉంచుతారు, ఎందుకంటే ఆయన వచ్చి కూర్చుంటారు అని. అయితే ఇక్కడ ఎదురుగుండా మార్కండేయ స్వామి వారిని పెట్టి అంత పెద్ద పీఠం పెట్టి శివలింగం పెట్టి ఉంచారు కాబట్టి బహుశా ఇక వేరు స్థానం అక్కర్లేదు అనుకుని ఉండి ఉంటారనుకుంటున్నాను. కాబట్టి అటువంటి మార్కండేయుడు తనంత తానుగా వెడుతూ ఉంటాడు. మీరు వాంగ్మయాన్ని పరిశీలిస్తే ఎవ్వరూ పిలవక్కర్లేదు, ఆయనే వెడతాడు. ఎందుకు వెడతాడు అంటే ఆయన ఎక్కడికి వెడతాడో అక్కడ ఏదో ఒక పెద్ద మలుపు ఉంటుంది, ఆ మలుపు కోసం వెడతాడు. పైగా ఆయన వచ్చి ఏదైనా తినడం కానీ తాగడం కానీ చేసి వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ ఉచ్ఛిష్టం ఉంటుంది, అంటే ఆయన తినగా మిగిలిన పదార్థం, అది ఏది ఉంటుందో అది మహాప్రసాదం. అటువంటి మహాప్రసాద స్వీకారం గొప్ప అదృష్టం. అది ధర్మరాజు గారికి పట్టించాలి. ఎందుకు పట్టించాలి అంటే రేపొద్దున్న జరగబోయేటటువంటి కురుక్షేత్ర సంగ్రామంలో ధర్మరాజు భీష్ముడిని ఎదుర్కోవాలి, ద్రోణుణ్ణి ఎదుర్కోవాలి, కర్ణుణ్ణి ఎదుర్కోవాలి, అశ్వత్థామని ఎదుర్కోవాలి, ఎందరో వీరుల్ని ఎదుర్కోవాలి. అది అంత తేలికైన విషయం కాదు. అసలు భీష్ముడే చాలు, స్వచ్ఛంద మరణం వరం ఉంది, ఆయన్నెవ్వరూ చంపలేరు. నిజానికి ఆయన్ని చంపచ్చు శిఖండి అంటే ఆయన బాణాలు వేసినప్పుడు చనిపోవాలి కదా, ఆయన ఏం చనిపోలేదు. ఆయన ఎప్పుడు చనిపోదాం అనుకున్నాడో అప్పటి వరకు అంపశయ్య మీద అలా ఉన్నాడు. ఆయన ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత శరీరం వదిలిపెట్టాడు. అంటే ఉత్తరాయణ పుణ్యకాలం వస్తే తప్ప మరణించకపోతే తరించరా అంటే ఆయన ఉత్తరాయణ పుణ్యకాలం యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి ఉన్నాడు. కానీ మహాత్ములైన వారికి దక్షిణాయన ఉత్తరాయణ పుణ్యకాలాల యొక్క సమన్వయము ఉండదు. మహాత్ములు వెళ్ళిపోయినప్పుడు దక్షిణాయన పుణ్యకాలంలో వెళ్ళిపోయాడు ఏమిటన్న మాట అనకూడదు, వాళ్ళకి వర్తించదు. నిజానికి బాణముల చేత కొట్టబడ్డ ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎందుకు భీష్ముడు ఎదురు చూశాడు అని అడుగుతారు. అడిగితే ఉత్తరాయణ పుణ్యకాలం గొప్పతనం ఏమిటో తెలియాలని ఉన్నాడంతే అంపశయ్య మీద. తప్ప మహాత్ములైన వారు దక్షిణాయన పుణ్యకాలంలో శరీరం వదిలేసిన వారు తరించడానికి అదేదో అడ్డొస్తుంది అన్న భావన చేయకూడదు, అదో దోషం కూడా. కాబట్టి ఆయన ఎందుకు వచ్చాడు అంటే ధర్మరాజు గెలవడము అన్న మాటకు అర్థం ఏమిటంటే అర్జునుడు గెలిచినా, భీముడు గెలిచినా, నకులుడు గెలిచినా, సహదేవుడు గెలిచినా పట్టాభిషేకం ధర్మరాజుకు జరుగుతుంది. ధర్మరాజు పట్టాభిషిక్తుడు కావాలి అంటే ఇంతమంది చండప్రచండులైన మహావీరులు పడిపోవాలి. ఇంతమంది పడిపోవాలి అంటే మహాత్ముల యొక్క ఉచ్ఛిష్టాన్ని తినాలి ధర్మరాజు. తింటే తప్ప యావత్ భారతానికి చక్రవర్తిగా సింహాసనం మీద కూర్చోగలిగినటువంటి తేజస్సు రాదు. 2, అంతమందిని పడగొట్టడానికి, ఓడిపోవడానికి, ఓడించడానికి
వాళ్ళు ఓడిపోవడానికి తను గెలవడానికి కావలసినంత తేజస్సు ధర్మరాజుకి రావాలి అంటే మహాత్ములు తినగా మిగిలిన పదార్థాన్నే ధర్మరాజు తినాలి. అందుకే మహాభారతంలో వేదం చదువుకున్న వారి దగ్గర నుంచి ఎందరో ధర్మరాజు గారు అరణ్యవాసానికి వెళ్ళిపోతే వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. వీళ్ళందరికీ నేను అన్నం ఎలా పెట్టను అని అడిగితే పురోహితుడు ఆ ధర్మరాజు గారితోటి సూర్యోపాసన చేయిస్తే సూర్యుడు అక్షయ పాత్రనిచ్చాడు. ఆ అక్షయ పాత్రలోకి వచ్చినటువంటి అన్నాన్ని వచ్చినటువంటి వేద విద్వాంసులందరికీ పెట్టి ఆఖరణ మిగిలినటువంటి పదార్థాన్ని ధర్మరాజు ద్రౌపదీదేవి తింటుండేవారు, మిగిలిన తమ్ముళ్ళు. అంటే అటువంటి మహాత్ములు వచ్చినప్పుడు వాళ్ళు తినగా మిగిలిన ఉచ్ఛిష్టం ఏది ఉంటుందో, వాళ్ళు తినగా మిగిలినది అంటే కంచంలోది కాదు, వాళ్ళు భోజనం చేసి వెళ్ళిపోయిన తర్వాత పాత్రల్లో మిగిలినది అది పరమశక్తివంతం అవుతుంది. అందుకే యజ్ఞం చేసిన తర్వాత మిగిలిన హవిష్యాన్నం ఏది ఉంటుందో దాన్నే తింటాడు కర్త. యజమాని ఎవరైతే యజ్ఞం చేశాడో ఆయన దీక్షితుడై ఉన్నంత కాలం యజ్ఞం చేయగా మిగిలినటువంటి హవిష్యాన్నాన్ని ఎవరు తింటారో వాళ్ళు అంత తేజోవంతులవుతారు. ఇటువంటి శక్తి ధర్మరాజుకి కట్టపెట్టాలి అంటే మార్కండేయ మహర్షి వంటి మహానుభావుడు రావాలి. వచ్చి అక్కడ ఉన్నటువంటి పళ్ళ బుట్టలోంచి ఒక్క పండు తీసి మార్కండేయుడు నోట్లో వేసుకున్నాడు అనుకోండి, ఆ మిగిలిన పళ్ళు అంత శక్తివంతమైపోతాయి. మార్కండేయుడు వచ్చి నిలబడి వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ భూమి అంత పవిత్రమైపోతుంది. మార్కండేయుడు వచ్చి మాట్లాడి వెళ్ళిపోయాడు అనుకోండి, ఆయన మాటలు విన్న కారణం చేత శరీరమును పట్టిన పాపములు పటాపంచలైపోతాయి. ఇప్పటి వరకు పాండురంగస్వామి దేవస్థానానికి ఆధ్యక్షం వహించిన మహాపురుషులు హిందీలో ప్రసంగం చేస్తూ ఒక మాట అన్నారు, మహాత్ముల యొక్క దర్శనమే గొప్పది, మహాత్ముల యొక్క మాట, మహాత్ముల యొక్క స్పర్శ సంసార తరణము చేయడానికి నావా అన్నారు ఆయన. ఆయన చెప్పినది పరమ సత్యాన్ని చెప్పారు. ఎందుకనంటే మార్కండేయుడు నిజానికి రావడానికి కారణం అదే, అందుకే వచ్చాడు. ఆయన పాండవులకు దర్శనమిచ్చి పాండవులకు తను అనుగ్రహాన్ని పంచిపెట్టడం కోసం వచ్చాడు. రెండు, ధర్మరాజుకి ధర్మం మీద నమ్మకం కల్పించాలి. ఏ కారణం చేతనైనా ధర్మరాజుకి ధర్మం మీద నమ్మకం పోయిందనుకోండి, వెంటనే యుద్ధం జరుగుతుంది. ఇక తర్వాత ఆగదు, అజ్ఞాతవాసం అయ్యే వరకు ఆగదు యుద్ధం. ఎందుకనంటే మార్కండేయుడు వచ్చి వెళ్ళిన తర్వాత మీరు మహాభారతంలో ఆరణ్యపర్వం పరిశీలిస్తే వెంటనే యుద్ధానికి వెడదాము అని ద్రౌపదీదేవి మాట్లాడుతుంది. భీమసేనుడైతే ఈ క్షణంలో వెళ్ళిపోదాం, వాళ్ళు మన ఏం చేస్తారు, కలియబడి వాళ్ళని చంపేద్దాం అంటూ ఉంటాడు. కానీ మార్కండేయ మహర్షి వచ్చి ధర్మరాజుతో మాట్లాడతాడు. ఇప్పుడు నేను పర్వం అంతా ఎక్కడ చెప్పగలను, నేను ఒకసారి దాన్ని స్పృశించాను కాబట్టి మార్కండేయ మహర్షి యొక్క గొప్పతనం ఏమిటో మీరు ఆరణ్యపర్వం చదివితే అర్థమవుతుంది. ఆయన ఈ మహాప్రళయం గురించి చెప్తాడు. అంటే భగవంతుడు ఉన్నాడు, ఆయన ఈ సృష్టి చేస్తాడు, స్థితి చేస్తాడు, లయ చేస్తాడు. ఆయన అనుగ్రహిస్తే ఒక వ్యక్తికి శరీరం ఇచ్చి మహాప్రళయం చూసే అదృష్టాన్ని కల్పిస్తాడు. తనలోకి తీసుకెళ్ళి చూపించి తానే బయటికి తీసుకొచ్చి తానే విషయములను చెప్పాడు. ఈశ్వర కటాక్షం అలా ఉంటుంది అని తెలియాలి అంటే మార్కండేయుడు ఒక్కడే దానికి సాధనం. అందుకే వచ్చి మహాప్రళయం గురించి కూడా మాట్లాడాడు. మాట్లాడి వదిలిపెట్టలేదు. ధర్మరాజుతో ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పాడు. ఓ ధర్మరాజా, ఏ శ్రీమన్నారాయణుడైతే ఈ లోకములన్నిటినీ వహిస్తున్నాడో, అంటే ఆయనే మార్కండేయుడితో చెప్పాడు, నాకు నారాయణ అన్న పేరు ఇందుకు వచ్చింది. నారములు అంటే నీళ్లు, నీటిని ఆశ్రయించి ప్రాణులు ఉంటాయి. ఆ నీటిని ఆశ్రయించి నేను ఉంటాను, నారాయణ అన్న పేరుతో వ్యవహరింపబడతాను, నేనే సృష్టి స్థితి ప్రళయములను చేస్తానన్నాడు. నారాయణ అన్న పేరు వాడినా అంతే, పరమశివ అన్న పేరు వాడినా అంతే, పేరు మారుతుంది, తత్వం మాత్రం అంతే ఒకటే అవుతుంది. అందుకే మార్కండేయుడు ఒక్కడే పరబ్రహ్మాన్ని శివుడిగాను చూశాడు, పరబ్రహ్మాన్ని విష్ణువుగాను చూశాడు. రెండు రకాలుగాను చూసి పరబ్రహ్మం ఒక్కటే ఇలా ప్రకాశిస్తుందని తెలుసుకున్నవాడు ఆయన ఒక్కడే. అందుకే మహానుభావుడు, అది అనుభవం చేత తెలుసుకున్నవాడు మార్కండేయుడు. అటువంటి మార్కండేయుడు ధర్మరాజు గారితో మాట్లాడుతూ ఒక అద్భుతమైన మాట అంటాడు.
ఏ నారాయణుడు నాకు మహాప్రళయంలో వటపత్రశాయిగా కనపడ్డాడో, ఏ నారాయణుడు వటపత్రశాయిగా పడుకుని మహాప్రళయమునందు సమస్త లోకములను తనలోకి తీసేసుకుని నేను విశ్రాంతి పొంది చూడడానికి అవకాశము కల్పించాడో, ఏ నారాయణుడు మహాప్రళయములో ఉన్నటువంటి ఆ మహాప్రళయ జలములలోకి మళ్ళీ నన్ను పైకి తీసుకొచ్చి పునఃసృష్టి వరకు అనుభవాన్ని ఇచ్చి సృష్టి చేసి నన్ను అలాగే ఉంచాడో, అదే 16 ఏళ్ల వయస్సుతో ఉంచాడో, అటువంటి పరబ్రహ్మము ఇప్పుడు భూమి మీద తిరుగుతోంది. ఆ పరబ్రహ్మమే కృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణ పరమాత్మ పరిపూర్ణావతారం ధర్మరాజా, గుర్తుపెట్టుకో. ఆయన అనితర సాధ్యమైనటువంటి ప్రజ్ఞ కలవాడు. నీ వైపు భౌతికమైన బలం ఎంతున్నది అన్నది పక్కన పెట్టు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహము నీ యందు ఉన్నంత కాలము లోకము దృష్టిలో అసంభవములు నీకు సంభవములే. ఎందుకని? నీకు పరమాత్మ కటాక్షం ఉన్నది కనుక. పరమాత్మ కటాక్షమనకు మార్గమేమి? ధర్మానుష్ఠానమే. అందుకే తర్వాత భీముడొచ్చి చాలా శక్తివంతమైన ప్రతిపాదనలు చెప్తాడు. ఎందుకు కౌరవుల మీద యుద్ధానికి వెళ్ళాలి అన్నదానికి ద్రౌపదీదేవి చెప్తుంది. ఇన్ని చెప్పిన ధర్మరాజు యొక్క మనసు కదలకుండా ధర్మాన్నే పట్టుకుంది. ఆ సమయంలో రావాలి మార్కండేయ మహర్షి. అందుకే మహాభారతంలో ఏది క్లిష్టమైన సన్నివేశమో అప్పుడు వచ్చాడు. వచ్చి ధర్మాల గురించే మాట్లాడాడు. మాట్లాడి రాబోయేటటువంటి కలియుగం ఎలా ఉంటుందో కూడా, ద్వాపర యుగంలో కథ జరుగుతుంటే రాబోయే కలియుగంలో ధర్మమునకు గ్లాని ఎలా ఏర్పడుతుందో కూడా ధర్మరాజు గారితో మాట్లాడాడు. ఎవరెవరి ధర్మములేమిటో ఎలా పట్టుకోవాలో కూడా మార్కండేయుడే మాట్లాడాడు. అంతేకాదు, ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళు పాడైపోలేదు అని చెప్పడానికి రాజుల చరిత్రలే ధర్మరాజుకి చెప్పాడు. అంటే మార్కండేయ మహర్షి ధర్మాత్ములైనటువంటి వారిని కాపాడడానికి ఎప్పుడు ఏ సమయంలో తాను దర్శనమివ్వాలో అప్పుడు ఆ సమయంలో దర్శనమిచ్చి అనుగ్రహిస్తాడు అనడానికి మహాభారతం ఆరణ్య పర్వం కన్నా ప్రమాణ భరితమైనటువంటి విషయం లోకంలో ఇంకొకటి లేదు. అంతటి మహితాత్ముడు మార్కండేయుడు. ఈశ్వర కటాక్షం అలా ఉంటుంది అని తెలియాలి అంటే మార్కండేయుడు ఒక్కడే దానికి సాధనం. అందుకే వచ్చి మహాప్రళయం గురించి కూడా మాట్లాడాడు. మాట్లాడి వదిలిపెట్టలేదు. ధర్మరాజుతో ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పాడు. ఓ ధర్మరాజా, ఏ శ్రీమన్నారాయణుడైతే ఈ లోకములన్నిటినీ వహిస్తున్నాడో, అంటే ఆయనే మార్కండేయుడితో చెప్పాడు, నాకు నారాయణ అన్న పేరు ఇందుకు వచ్చింది. నారములు అంటే నీళ్లు, నీటిని ఆశ్రయించి ప్రాణులు ఉంటాయి. ఆ నీటిని ఆశ్రయించి నేను ఉంటాను. నారాయణ అన్న పేరుతో వ్యవహరింపబడతాను. నేనే సృష్టి స్థితి ప్రళయములను చేస్తానన్నాడు. నారాయణ అన్న పేరు వాడినా అంతే, పరమశివ అన్న పేరు వాడినా అంతే. పేరు మారుతుంది, తత్వం మాత్రం అంతే, ఒకటే అవుతుంది. అందుకే మార్కండేయుడు ఒక్కడే పరబ్రహ్మాన్ని శివుడిగాను చూశాడు, పరబ్రహ్మాన్ని విష్ణువుగాను చూశాడు. రెండు రకాలుగాను చూసి పరబ్రహ్మం ఒక్కటే ఇలా ప్రకాశిస్తుందని తెలుసుకున్నవాడు ఆయన ఒక్కడే. అందుకే మహానుభావుడు, అది అనుభవం చేత తెలుసుకున్నవాడు మార్కండేయుడు. అటువంటి మార్కండేయుడు ధర్మరాజు గారితో మాట్లాడుతూ ఒక అద్భుతమైన మాట అంటాడు. ఏ నారాయణుడు నాకు మహాప్రళయంలో వటపత్రశాయిగా కనపడ్డాడో, ఏ నారాయణుడు వటపత్రశాయిగా పడుకుని మహాప్రళయమునందు సమస్త లోకములను తనలోకి తీసేసుకుని నేను విశ్రాంతి పొంది చూడడానికి అవకాశము కల్పించాడో, ఏ నారాయణుడు మహాప్రళయములో ఉన్నటువంటి ఆ మహాప్రళయ జలములలోకి మళ్ళీ నన్ను పైకి తీసుకొచ్చి పునఃసృష్టి వరకు అనుభవాన్ని ఇచ్చి సృష్టి చేసి నన్ను అలాగే ఉంచాడో, అదే 16 ఏళ్ల వయస్సుతో ఉంచాడో, అటువంటి పరబ్రహ్మము ఇప్పుడు భూమి మీద తిరుగుతోంది. ఆ పరబ్రహ్మమే కృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణ పరమాత్మ పరిపూర్ణావతారం ధర్మరాజా, గుర్తుపెట్టుకో. ఆయన అనితర సాధ్యమైనటువంటి ప్రజ్ఞ కలవాడు. నీ వైపు భౌతికమైన బలం ఎంతున్నది అన్నది పక్కన పెట్టు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహము నీ యందు ఉన్నంత కాలము లోకము దృష్టిలో అసంభవములు నీకు సంభవములే. ఎందుకని? నీకు పరమాత్మ కటాక్షం ఉన్నది కనుక. పరమాత్మ కటాక్షమనకు మార్గమేమి? ధర్మానుష్ఠానమే. అందుకే
తర్వాత భీముడొచ్చి చాలా శక్తివంతమైన ప్రతిపాదనలు చెప్తాడు ఎందుకు కౌరవుల మీద యుద్ధానికి వెళ్ళాలి అన్నదానికి. ద్రౌపదీదేవి చెప్తుంది. ఇన్ని చెప్పిన ధర్మరాజు యొక్క మనసు కదలకుండా ధర్మాన్నే పట్టుకుంది. ఆ సమయంలో రావాలి మార్కండేయ మహర్షి. అందుకే మహాభారతంలో ఏది క్లిష్టమైన సన్నివేశమో అప్పుడు వచ్చాడు. వచ్చి ధర్మాల గురించే మాట్లాడి రాబోయేటటువంటి కలియుగం ఎలా ఉంటుందో కూడా, ద్వాపర యుగంలో కథ జరుగుతుంటే రాబోయే కలియుగంలో ధర్మమునకు గ్లాని ఎలా ఏర్పడుతుందో కూడా ధర్మరాజు గారితో మాట్లాడాడు. ఎవరెవరి ధర్మములేమిటో ఎలా పట్టుకోవాలో కూడా మార్కండేయుడే మాట్లాడాడు. అంతేకాదు, ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళు పాడైపోలేదు అని చెప్పడానికి రాజుల చరిత్రలే ధర్మరాజుకి చెప్పాడు. అంటే మార్కండేయ మహర్షి ధర్మాత్ములైనటువంటి వారిని కాపాడడానికి ఎప్పుడు ఏ సమయంలో తాను దర్శనమివ్వాలో అప్పుడు ఆ సమయంలో దర్శనమిచ్చి అనుగ్రహిస్తాడు అనడానికి మహాభారతం ఆరణ్య పర్వం కన్నా ప్రమాణ భరితమైనటువంటి విషయం లోకంలో ఇంకొకటి లేదు. అంతటి మహితాత్ముడు మార్కండేయుడు. దానివలనే చిట్ట చివరికి గాంధారి కూడా ఒక మాట ఉంది. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ కృష్ణుడు ఉంటాడు, ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ విజయం ఉంటుంది. కొడకా, నువ్వు నాకు నమస్కారం చేసి విజయం కావాలని అడిగితే నీకు విజయీభవ అని ఎలా ఆశీర్వదిస్తాను? యుద్ధానికి వెళ్ళు రా అని అనలేను. ఎందుకంటే నీ ఎందు ధర్మము లేదు. ధర్మము లేనివాడు పైకి ఎన్ని పటాటోపాలు ప్రదర్శించినా నిలబడగలిగినవాడు కాడు. ఎవడు ధర్మాన్ని అనుష్ఠించాడో వాడు మాత్రమే కాలమునందు మనగలుగుతాడు. అందుకే మహానుభావుడైనటువంటి కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం పాండవులకు ఉన్నది కనుకనే భౌతికంగా ఎంత సంపత్తి పైకి ఉన్నట్లు కనపడినా అది ఏదీ కూడా నిజానికి పాండవుల్ని రక్షించడానికి సరిపోయేది కాదు. మీరు ఆలోచించండి. ఎందుకని? నిజానికి అర్జునుడు ఎప్పుడో క్షాత్ర విద్య నేర్చుకున్న తర్వాత కొంతమందిని సంహరించడం ప్రారంభం చేశాడు. మరి కృష్ణ పరమాత్మ కన్నులు తెరువని కడుచిన్ని పాపడై దానవిచనుబాలు త్రావి చంపే 3వ నెల నాడు ముద్దుల కుర్రడై శకటాసురిని పట్టి హింస చేసే 7 ఏడాది కుర్రడై ఎగసి తృణావర్తు మెడపట్టుకుని చీరి హతుడి చేసే. అలాగే తల్లి వెన్నెల కొలై తను రోల కట్టంగా సబలుడై మొద్దుల కులదోసే పశుల గ్రేపుల కాచుచు బకుని చీరే వెలగతోడుట దైత్యుని వేసి గడపే. సబలుడై కరదైత్యుని సంహరించే ఇతడు కేవలమనుజుడే ఎంచి చూడా అంటారు. ఆ గోవింద పట్టాభిషేకం అయిపోయిన తర్వాత ఈయన పిల్లవాడా, ఈయన మనుష్యుడా? అసలు కళ్ళు కూడా తెరవనటువంటి పిల్లవాడిగా ఉండి పూతనని చంపేశాడు. చాలా పసివాడిగా ఉన్నప్పుడు అమ్మ బండి కింద ఉయ్యాలా కట్టి పడుకోబెడితే శకటాసురుణ్ణి చంపేశాడు. 7 ఏడాది కూడా రాకముందు తృణావర్తోపాఖ్యానంలో మెడపట్టుకుని తృణావర్తుణ్ణి చంపేశాడు. అక్కడ ఉన్నటువంటి కపిద్ధాసుర వృషభాసుర సంహారం చెయ్యవలసి వచ్చినప్పుడు ఆ చెట్టు రూపంలో ఉన్నటువంటి రాక్షసుణ్ణి చంపాడు. ఆవుల్ని దూడల్ని కాపాడుతున్నట్టుగా ఎందరో రాక్షసుల్ని సంహరించాడు. ఇన్ని చేసినటువంటి వాడు నిజంగా మనుష్యుడా? కాదు. ఇతడు కేవల మనుషుడే ఎంచి చూడా. నిజంగా శ్రీకృష్ణ పరమాత్మే వీళ్ళందరినీ పుట్టినప్పటి నుంచి అవతార స్వీకారం నాటి నుంచి చంపకుండా ఉండి ఉంటే, వీళ్ళందరూ దుర్యోధనుడి వైపు యుద్ధంలో నిలబడి ఉంటే పాండవుల బలం సరిపోతుందా? వీళ్ళందరినీ చంపడానికి ఎన్నాళ్ళు పడుతుంది? అది వదిలేయండి. పోనీ 18 రోజులు కాకపోతే 3 నెలలు యుద్ధం చేస్తారు, చంపుతారు. అది సరే. కర్ణుడు నాగాస్త్రం ప్రయోగించాడు. దాన్ని తట్టుకోవడం అర్జునుడికి కూడా సాధ్యం కాదు. ఎందుకంటే నాగాస్త్రానికి కంఠం పడిపోవలసిందే అర్జునుడిది. అర్జునుడి యొక్క కంఠానికి గురిపెట్టి వదిలిపెట్టాడు. వదిలిపెడితే కృష్ణ పరమాత్మ కూడా అస్త్రం కృష్ణుడికి తగలకుండా చేయడం సాధ్యం కాదు. అందుకే దాని మీద గౌరవం చూపించి అస్త్రం వచ్చేస్తుంటే భూమిలోకి రథాన్ని 3 అడుగులు తొక్కేశాడు. తొక్కేసేటప్పటికి కంఠానికి గురిపెట్టింది అర్జునుడి యొక్క పెద్ద కిరీటానికి తగిలి వెళ్ళిపోయింది. కాబట్టి అర్జునుడు బతికాడు. భగదత్తుడు వైష్ణవాస్త్ర ప్రయోగం చేశాడు. నిజానికి ఆ వైష్ణవాస్త్రం అర్జునుడిని పడగొట్టేస్తుంది.
కృష్ణుడు పగ్గాలు కొరడా కింద పారేసి వక్షస్థలాన్ని అడ్డుపెట్టాడు. అది ఆయన మెడలో వైజయంతి మాలగా పడిపోయింది. అర్జునుడు నిందించాడు, ఎందుకు నిష్కారణంగా యుద్ధం చెయ్యని ప్రతిజ్ఞ చేసి అస్తమానం యుద్ధం చేస్తావు? నువ్వు ఇటువంటి చేస్తే నేను చేతకాని వాడిని అనుకోరా అంటే, అర్జునాది నీకు సాధ్యం కాదు, అది నరకాసురుడికి నేనిచ్చిన అస్త్రం, నరకాసురుడి కొడుకు భగదత్తుడు, అది వైష్ణవాస్త్రం, దాని తేజస్సు నేనే పుచ్చుకోవాలి అని వైజయంతిమాలని తాను పుచ్చుకున్నాడు. అలాగే నిజానికి మహాభారత యుద్ధంలో ఎన్ని మార్లు ఎన్ని ఇక్కట్లో వచ్చాయి, ఒక్కటి చాలు మహాభారతంలో. కర్ణుడి దగ్గర శక్తి అని ఒక అస్త్రం ఉంది, ఇంద్రుడిచ్చింది, అది పడగొడుతుంది ఒకళ్ళని, అది వేస్తే అర్జునుడు మరణిస్తాడు. ప్రతిరోజు దుర్యోధనుడు రథం ఎక్కుతుంటే కర్ణుడికి చెప్పేవాడు, ఇవాళ శక్తిని ప్రయోగించే అర్జునుడి మీదని, తప్పకుండా ప్రయోగిస్తాననేవాడు. యుద్ధభూమిలోకి వచ్చిన తర్వాత మరిచిపోయేవాడు. రాత్రి ఇంటికి వెళ్ళాక మళ్ళీ గుర్తొచ్చేది, అయ్యో శక్తిని అర్జునుడి మీద వేయవలసింది, యుద్ధం అయిపోయి ఉండేదని. గుర్తు రాకుండా చెయ్యగలిగిన వాడెవరు? పరమాత్మ ఒక్కడే. ధియో యోన ప్రచోదయాత్, బుద్ధులను ప్రేరేపించడం ఆయనకే సాధ్యం. అందుకే మహానుభావుడు ఆ శక్తి కర్ణుడు వెయ్యకుండా చూశాడు, కానీ ఎన్నాళ్ళు ఆపుతాడు? అందుకే ఒకరోజు రాత్రి యుద్ధంలో ఘటోత్కచుడు విజృంభించాడు. చుట్టూ ఉన్న వాళ్ళన్నారు, అసలు రేపటికి బతికి ఉంటే కదా అర్జునుడితో యుద్ధం, అసలు వీడిని తట్టుకోవడం కష్టంగా ఉంది, ఆ శక్తి వీడి మీద పారేయమన్నారు. ఆ శక్తి అస్త్రం ఘటోత్కచుడి మీద పడేస్తే ఘటోత్కచుడు మరణించి కింద పడిపోతే, భీముని యొక్క కుమారుడు ఘటోత్కచుడు కాబట్టి పాండవులందరూ ఏడుస్తున్నారు. కృష్ణ పరమాత్మ ఒక్కడు రథం మీద నిలబడి నాట్యం చేశాడు. అర్జునుడు వెళ్ళి అడిగాడు, బావా ఎంత సిగ్గుచేటు, నువ్వు మా పక్షం వాడివి, మా అన్నయ్య కొడుకు భీముడి కొడుకు ఘటోత్కచుడు, ఆయన మరణిస్తే మేమందరం ఏడుస్తున్నాం, నువ్వేమో నాట్యం చేస్తున్నావు, ఏమైనా అర్థం ఉందా అని అడిగాడు. నీకేం తెలుసు, నీకు ఇంతే తెలుసు, నాకు తెలుసు. నిజానికి ఘటోత్కచుడు ఇవాళ బతికుంటే రేపు ఆ అస్త్రం నీ మీదేస్తాడు, నువ్వు పోతే ఇక మహాభారత యుద్ధం ఏమిటి? నిన్ను బతికించుకోవడానికి ఇన్నాళ్ళు మరిచిపోయేటట్టు చేశాను, ఇవాళ గుర్తొచ్చేట్టు చేసి ఘటోత్కచుడిని పడగొట్టాను. ఘటోత్కచుడిని ఎందుకు పడగొట్టించాను అంటావేమో, ఘటోత్కచుడు రాక్షసుడు, ఇవాళ మీ మీద ప్రేమతో మీతో ఉన్నాడు, కానీ రేపు మళ్ళీ రాక్షసుడు కనుక అధర్మం వైపు గెడతాడు. అప్పుడు మీరు కూడా భీముడి కొడుకు అని ఉదాసీనంగా ఉంటారు, కానీ ధర్మాన్ని నిలబెట్టవలసిన నాకు వాడు బరువు. అందుకని నిన్ను దక్కించుకున్నాను, వాడిని పడగొట్టించాను, మీరు చంపలేని వాడిని వాడితో చంపించి మిమ్మల్ని కాపాడుకుని కురుక్షేత్రంలో గెలిపిస్తున్నానన్నాడు. ఎన్ని ఉంటే కృష్ణుడు లేకపోతే గెలుస్తారా? కృష్ణుడు ఎందుకున్నాడు? ధర్మానుష్ఠాన బలానికి ఉన్నాడు. ధర్మానుష్ఠాన బలానికి ఉంటాడని ఎవరు చెప్పారు? కృష్ణుడు నారాయణుడు, ఆయన ఒక్కడుంటే చాలు నీ పక్షాన. బాగా జ్ఞాపకం పెట్టుకో ధర్మరాజా, ఈ భూమి మీద ఇప్పుడు నడయాడుతున్నటువంటి పరబ్రహ్మము శ్రీకృష్ణుడే అని చెప్పగలగాలి అంటే, ఆయన కడుపులోకి వెళ్ళి చూసి వచ్చి మహాప్రళయాన్ని కూడా చూసినటువంటి మహానుభావుడెవరో ఆ మార్కండేయుడు చెబితే తప్ప ధర్మరాజుకు ఆ గురి కుదరదు. ఆ గురి కుదిరింది, ధర్మరాజు గెలిచాడు అంటే దానికి కారణం నిజానికి మార్కండేయుడి ప్రసంగం. అందుకే ఆరణ్య పర్వం అంత శక్తివంతం. ఎందుకనంటే ఆరణ్య పర్వంలో అందరూ మహాత్ములు కనపడతారు, విశేషించి మార్కండేయ దర్శనం ధర్మరాజు గారికి. అంతటి మహితాత్ముడు మార్కండేయుడు. అంతేకాదు, మార్కండేయ సంబంధమైనవన్నీ కూడా లోకానికి ఇక తిరుగులేనటువంటి ప్రమాణములు. మనకి పురుషార్థములు అంటారు. ఏదైనా దేవాలయానికి వెడితే మనం ఊరికే పెద్ద జాబితాలు చదవక్కర్లేదు. ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం అని సంకల్పం. ధర్మము, అర్థము, కామము, మోక్షము, ఈ 4 పురుషార్థములు మనిషి అడిగి పొందవలసినవి భగవంతుణ్ణి. ఈ 4 గురించి చెప్పడానికి కూడా 700 శ్లోకాలతో కూడుకున్నటువంటి 4 గ్రంథములే పరమ ప్రమాణములు. అందులో ధర్మము గురించి మాట్లాడాలి అంటే 700 శ్లోకాలతో ఉన్నటువంటి స్మృతి గ్రంథం. అర్థము, లోకంలో ఏదైనా ఒక అవసరం తీరలేదనుకోండి, నాకు అమెరికా అధ్యక్షుడు అవ్వాలని కోరిక పుడితే అది వేరు, అది తీరాలా తీరకూడదా పరమేశ్వరుడు చూడాలి. నాకెందుకు ఇప్పుడు అమెరికా అధ్యక్ష పదవి కాదు, నాకేది అవసరమో అది నాకు తీరట్లేదనుకోండి, వీడికి అవసరం తీరేటట్టు చెయ్యాలి అంటే
అది తీరకుండా అడ్డుపడుతున్నటువంటి పాపాన్ని తొలగించి తీరేటట్టు చెయ్యగలిగినటువంటిది బ్రహ్మాస్త్రముతో సమానమైనది ఈ లోకంలో ఒక్కటి ఉంది. అదే దుర్గా సప్తశతి, 700 శ్లోకాలు. ఆ దుర్గా సప్తశతి శ్లోకాలకి చివర స్వాహాకారం కలుపుతారు. స్వాహాకారం కలిపి అమ్మవారికి హవిస్సిస్తారు. అమ్మవారికి హవిస్సిస్తే చండీ పరదేవత అనుగ్రహం కలుగుతుంది. చెడి కోపనే ఇది చండిహి అని వ్యుత్పత్తి. అటువంటి చండీ పరదేవత అనుగ్రహంతో సాధించలేనిదన్నది లోకమునందు ఉండదు. అందుకే అర్ధమునకు ప్రమాణమేది అంటే దుర్గా సప్తశతి. అటువంటి సప్తశతిని ఇచ్చినటువంటిది మార్కండేయ పురాణాంతర్గతముగానే వచ్చింది. ఆయన ఉవాచ మార్కండేయ ఉవాచ అని ఉంటుంది. మహానుభావుడు. అందుకే ఎక్కడెక్కడ అమ్మవారు ఉంటుందో అక్కడక్కడ కూడా మార్కండేయుడు ఉంటాడు. తుల్జాభవానీ దేవాలయం ఉంది. తుల్జాభవానీ దేవాలయంలో ఎదురుగుండా మార్కండేయుడు ఉంటాడు. ఎందుకని అంటే మార్కండేయుడు ఎదురుగుండా ఉన్నాడు అంటే అమ్మవారు చాలా ప్రీతి పొందుతుంది, మహాప్రీతి పొందుతుంది. ఎందుకనంటే అసలు ఆయన ఇచ్చినటువంటి సూక్తముల వంటి సూక్తములు ఇప్పటి వరకు లేవు. అందులోనే వస్తాయి నారాయణీ సూక్తము, అపరాజితా సూక్తము, అర్గళా సూక్తము, రాత్రి సూక్తము, అలాగే దేవీ సూక్తము. ఇవన్నీ కూడా దుర్గా సప్తశతిలో అంతర్భూతములు. 700 శ్లోకములు చదవక్కర్లేదు. అందులో ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క సూక్తమును చదివితే చాలు. ఇంకా చెప్పాలి అంటే ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క మంత్రం. సప్తశతిలో ఒక్కొక్క శ్లోకాన్ని ఒక్కొక్క అవసరం కోసం ప్రయోగిస్తారంటే జపం చేస్తారు. అందుకే హోమం చేసి హవిస్సిస్తే పరమశక్తివంతం. దానికి ఆ నిష్ట కలిగినటువంటి వారు, గురువు దగ్గర ఉపదేశం పొందినటువంటి వారు, చాలా కాలం పారాయణ చేసినటువంటి వారు ఎవరుంటారో అటువంటి వారు కానీ చండీ హోమం చేశారనుకోండి, అమ్మవారు ఉత్తర క్షణం ప్రసన్నురాలవుతుంది. ఎందుకని అంటే అది స్పష్టంగా తెలిసిపోతూ ఉంటుంది. చండీ హోమంలో అన్ని పచ్చి పదార్థములు ఎక్కువ ఇస్తారు. హవిష్యాన్నము, పాయసాన్నం వేస్తారు. అది చాలా జిగురుగా ఉంటుంది. అందుకే హవిష్యాన్నం వేసేటప్పుడు అలవాటు లేని వాళ్ళు వేయలేరు కూడా. ఎందుకంటే అది జిగురుగా ఉండి ఆ గట్టు మీద పడిపోతూ ఉంటుంది హోమకుండంలో. అది అలవాటు ఉండాలి. పక్కన నెయ్యి కానీ నీళ్లు కానీ పెట్టుకుని చేయి తడుపుకుంటూ తీసివేస్తూ ఉండాలి. స్వాహ అన్నప్పుడు పడిపోవాలి. దానికి గుమ్మడి చెక్కలు, బిల్వాలు, దానిమ్మ పళ్ళు, అరటిపళ్ళు, వెలగపళ్ళు ఇవన్నీ కూడా ప్రతి అధ్యాయానికి పూర్ణాహుతిలో వేస్తారు. అమ్మవారు పలుకుతోంది, అమ్మవారు సంతోషిస్తోందని గుర్తేమిటంటే ప్రదక్షిణ పురస్సరంగా జ్వాల తిరుగుతుంది హోమకుండంలో. సుహృతంబులయ్య శిఖలున్ కళ్యాణమి కాలమున్ అంటారు పోతన గారు భాగవతంలో. చండీ హోమం జరుగుతుంటే ఏమీ చెయ్యక్కర్లా. అక్కడ కూర్చుని మీరు చూస్తున్నారనుకోండి, అమ్మ ప్రసన్నమవుతోంది అన్న విషయం తెలిసిపోతుంది. వేసిన పచ్చి పదార్థములు కూడా భస్మ అయిపోతాయి, అలా పుచ్చుకుంటుంది. అంతంత శక్తివంతమైన సూక్తములను, అన్ని గొప్ప శ్లోకములను, ప్రతి శ్లోకము మంత్రమే. అంత గొప్ప శ్లోకాలను మంత్రాలుగా ఇచ్చినటువంటి పరమాద్భుతమైన ప్రమాణం ఏది ఉన్నదో లోకమునందు ఏ అవసరమైనా తీర్చుకోవడానికి చండీ హోమమునకు సప్తశతిని మించినటువంటిది లేదు. ఎప్పుడైనా ఏమండి కారణం తెలియట్లేదు, చాలా ఇబ్బందిగా ఉంది అంటే, ఇక జాతకంలో కూడా దొరకకపోతే, శాంతి చెప్పడం కుదరకపోతే రెండే చెప్తారు. ఒకటి రుద్రాభిషేకం చేసుకోండి, 2 చండీ హోమం చేసుకోండి. చండీ హోమానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే రుద్రాధ్యాయానికి ఏ గొప్పతనమో సప్తశతికి కూడా అదే గొప్పతనం. ఇంకా రుద్రాధ్యాయం మంత్రం స్వరం తెలియాలి, ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరంతో మంత్రం పలకాలి. సప్తశతి శ్లోకములు కానీ గురూపదేశం ఉండాలి. గురూపదేశం తీసుకున్న శ్లోకములను చదువుతుంటే ఒక్కొక్క అధ్యాయం చదివినప్పుడు ఒక్కొక్క ఫలితం ఏర్పడుతుంటుంది. అందుకే నిఘంటువులకు కూడా దొరకనటువంటి పరమాద్భుతమైన మాటలు ఉంటాయి. అర్గళ అని ఒక సూక్తం. అర్గళ అంటే బారుమాను అని అర్థం. బారుమాను అంటే పూర్వం తలుపులు ఇలా వేసేసి రాత్రిళ్ళు 2 తలుపులకి కూడా 2 చిన్న చిన్న సొరుగుల్లాంటివి ఉండేవి కొయ్యతోటి.
ఆ రెండిటికి మధ్యలో అడ్డంగా ఒక మాను పెట్టేవారు. తలుపులు బయట నుంచి ఎంత తోచినా ఇక తెరుచుకో, అడ్డంగా ఉంటుంది. దాన్ని బారుమాను అంటారు. ప్రతిరోజు అర్గళాసూక్తం చదవడం అలవాటైన వారి ఇంట్లోకి ఏ విధమైనటువంటి ఉగ్రశక్తులు ప్రవేశించవు. ఇంట్లో ఉండవలసిన వస్తువు జారిపోవడం ఉండదు. అంటే యోగక్షేమములు ఉంటాయి. క్షేమము అంటే ఉన్నది ఉండుట. ఏది ఏ కాలమునందు కలిసి రావాలో అలా కలిసి వచ్చేటట్టు చెయ్యగలిగినది యోగం. ఒక్కడుగా పుట్టాడు, ఒక స్థితికి వెళ్ళిన తర్వాత యోగ్యురాలైన పత్ని కావాలి, ధర్మపత్ని. తనని ధర్మమునందు అనుగమించగలిగినది, తనను ధర్మమునందు నిలబెట్టగలిగినటువంటి ఉపకరణము కావాలి. ఆమెయే పత్ని. అటువంటి ధర్మపత్ని తోడు దొరకకపోతే తాను చాలా విషయాలు చేయలేడు. యజ్ఞయాగాది క్రతువులు చేయలేడు, అతిథులకు అన్నం పెట్టలేడు, సంతానమును పొంది పితృరుణాన్ని తీర్చుకోలేడు, వంశాన్ని నిలబెట్టుకోలేడు. ఇవన్నీ ధర్మపత్నితో కలిసి ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. అసలు నిజానికి గృహస్థాశ్రమం అంటే ధర్మపత్నియే అయినప్పుడు గృహిణీ గృహముచ్యతే. అటువంటి ధర్మపత్నితో కూడుకుని ఉండగా తను పిల్లల్ని పొందాలి. యోగం. ఒక వయసు వచ్చిన తరువాత కొడుకు పుట్టాలి, కూతురు పుట్టాలి. ఎప్పుడూ పిల్లలు తొక్కని పక్క బరువు పిల్లలు పుట్టాలి. ఆ తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వాలి, వియ్యాలవారు రావాలి, అల్లుడు రావాలి, కోడలు రావాలి, మనవలు రావాలి, మునిమనవలు రావాలి, తాను దీర్ఘాయుష్మంతుడు కావాలి. ఏ సమయానికి ఏది కావాలో అది ఉండాలి. వాహనయోగం. తను పెద్దవాడవుతుంటే హాయిగా కూర్చొని వెళ్ళడానికి తనకు ఒక వాహనం ఉండాలి, దానికి ఒక చోదకుడు ఉండాలి. తనకి ఏది వయస్సులో ఎప్పుడు అవసరమో అది లోపలికి తేగలిగినది, ఏది ఎప్పుడు ఉండకూడదో దాన్ని బారుమాను తీసి బయటికి నెట్టగలిగినది, కంటికి కనపడని శక్తి ఎవరు ఉన్నదో ఆమెని పిలుస్తూ ఇచ్చినటువంటిదే సప్తశతి అర్గళా సూక్తం. అలా అపరాజిత, ఏమి పేరు అసలు! అటువంటి అపరాజిత సూక్తం, పరమాద్భుతమైన సూక్తములు ఎన్నో. ఈ సూక్తమంతా అక్కర్లేదు, ఒక్క శ్లోకం చాలు. ఒకే ఒక్క శ్లోకాన్ని కానీ చదివితే ఆయా సందర్భాన్ని బట్టి ఎప్పుడు ఏ శ్లోకం చదవాలో ఆ శ్లోకాన్ని పారాయణం చేస్తే ఫలితాలు సిద్ధిస్తాయి. అంత గొప్పదైనటువంటి పరదేవతా సంబంధమైనటువంటి విషయమంతా కూడా మార్కండేయ పురాణాంతర్గతమే. అంటే ఆయన శివుడు విష్ణువు అవే కాదు, అదే పరబ్రహ్మము శక్తి స్వరూపంగా ఉంటే అర్థమునకు అంత గొప్ప విషయాన్ని ప్రతిపాదించడం కూడా మార్కండేయ పురాణాంతర్గతంగా ఆయన అనుగ్రహము చేతనే సాధ్యమైంది. అంటే అసలు మార్కండేయ మహర్షి యొక్క స్పర్శ లేనిది, ఆయన అనుగ్రహించనిది లోకంలో ఏముంది? ఇంకా ఆయన చెప్పిన దానికన్నా గొప్పది ఇంకా లోకంలో ఏం లేదు. నిజానికి మీరు మార్కండేయ పురాణం చదివితే తద్దినం పెట్టడానికి కావలసిన నియమాల దగ్గర నుంచి సమస్తం అందులో కనపడతాయి. మనిషి ఆశ్రమ ధర్మాలు ఎలా నిర్వర్తించాలో సమస్తము అందులో కనపడతాయి. నేను ఒక్క మాట చెప్పాలి అంటే, మార్కండేయ మహర్షి చూస్తూ ఉండగా, మార్కండేయ మహర్షి ఎక్కడ ఉంటాడో అక్కడ ఉన్నటువంటి భగవతి మహాప్రసన్నురాలై ఉంటుంది. తుల్జాభవానీ అమ్మవారి దేవస్థానం మీ అందరికీ సుపరిచితం. తుల్జాభవానీ అమ్మవారు వ్యక్తిగతంగా నా దృష్టికి సంబంధించినంత వరకు ఆమె పరమాద్భుతమైనటువంటి గౌరీస్వరూపం. అందుకే ఎవరు తీసుకొచ్చి చూపించినటువంటి నివేదనని కూడా తీసుకుంటూ ఉంటుంది. మీరు బాగా గమనించి ఉంటారు, తుల్జాభవానీ దేవాలయంలో అమ్మవారి అంతరాలయం ఎక్కడుంటుందో పైన ఒక పెద్ద నెమలి పైకి ఉంటుంది. ఆగమ విపిన మయూరీం, వేదములు అనబడేటటువంటి అరణ్యంలో విహరించేటటువంటి నెమలిని నేనే సుమా, నేను శారదాస్వరూపాన్ని సుమా. ఆమె కన్నులకు వజ్రములతో కూడుకున్నటువంటి అలంకారం ఉంటుంది. మీరు యథారూపాన్ని నిజంగా చూస్తే ఆశ్చర్యకరంగా కనపడుతుంది. ఆమె హారతి ఇచ్చే ప్రదేశంలోకి వచ్చి చూస్తే ఆవిడ కూర్చుని రెండు పాదములు ఇలా పెట్టి పాదములు కనపడుతూ నిజపాదములకు పెట్టబడిన మంజీరములు పాదాలంకారం కనపడుతూ ఉంటుంది. అంటే తుల్జా తులాకోటిక్వాణై కిలికిలితం ఈశానరిపుణ అని శంకరులు సౌందర్యలహరిలో పాద మంజీరములకు ఉన్న మువ్వల చప్పుళ్ళు అక్కడ యోగులైన వారికి వినపడతాయి.
అంత గొప్ప శక్తి స్వరూపం. ఆమె అక్కడే పరమేశ్వరుడితో కలిసి విలాసంగా పాచికలాడుతుంది. అటువంటి పాచికలాడే ప్రదేశం కూడా కొండకి దిగువన దూరంగా ఉందిట. అంటే అటువంటి తల్లి సమక్షంలో, తుల్జాభవాని సమక్షంలో మార్కండేయుడున్నాడు. నేను ఎన్నో శక్తి స్థానాలు చూశాను, కానీ తుల్జాభవాని అంత శక్తివంతమై కంచి కామకోటి పీఠాధిపత్యం వహించి సాక్షాత్ కామాక్షి పరదేవతా స్వరూపులే వారు అని లోకమంతటి చేత కీర్తింపబడినటువంటి మహాపురుషులు, ప్రాతస్మరణీయులు, ఎవరి పేరెత్తినంత మాత్రం చేత పాపరాశి ధ్వంసమైపోతుందో అటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు. ఆయనని నడిచి వెడుతున్న కామాక్షి అనేవారు. ఎవరు సామాన్యులు కాదు. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారని ఆయన పడుకుంటే అమ్మవారు అలా కూర్చునేది గుమ్మం మీద. నేను మీతో, మీరు నాతో మాట్లాడినట్టు ఆయన బాలాపరదేవతతో మాట్లాడుతుండేవారు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు. అంత గొప్ప ఉపాసకుడు. ఆయన కుర్చీలో కూర్చుంటే చాలామందికి స్త్రీలా కనపడుతూ ఉండేవారు. ఆయన కంఠం కూడా స్త్రీ కంఠంలా వినపడుతూ ఉండేది. అంత గొప్ప ఉపాసకుడు. అటువంటి తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు చెప్పారు, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి పరదేవత అయినటువంటి కామాక్షి స్వరూపులే, వారికి కామాక్షికి తేడా లేదు, కామాక్షి నడిచి వెడితే ఆయనే అని చెప్పారు. అంత గొప్ప స్వరూపాన్ని పొందినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు తరచుగా తుల్జాభవాని గురించి మాట్లాడుతుండేవారు. అంటే ఆ తల్లి ఎంత శక్తివంతమో. అందున ఇవాళ ఎటువంటి రోజు? మార్గశిర మాసం, శుక్లపక్షం, తదియ, శుక్రవారంతో కూడింది. ఎవరి కోసం? మా కోసం. మేము ఇవాళ ఇక్కడ ఉన్నాం, మేము దర్శనానికి వెళ్ళాలని అమ్మవారు కాలాన్ని అలా కలిపింది. మా అదృష్టం కదూ ఇలాంటి రోజున ఇవాళ తుల్జాభవాని దర్శనం చేసి రావడం. కాబట్టి ఆ తల్లి అనుగ్రహించాలి అనుకుంటే ఏమీ చెయ్యలేదు. ఆ తల్లి వైభవం సప్తశతిలో చెప్పినట్టు మీకు ఎక్కడా కనపడదు. అంత గొప్పగా చెప్పినది. అర్థమును సాధించడానికి ప్రమాణ గ్రంథము దుర్గా సప్తశతి. కామమునకు 700 శ్లోకాలే ఉన్నటువంటి వాత్సాయన కామసూత్రములు, మోక్షమునకు 700 శ్లోకములు ఉన్నటువంటి భగవద్గీత. ధర్మము, అర్థము, కామము, మోక్షము 4 పురుషార్థములకు కూడా 700 శ్లోకములతో కూడుకున్నటువంటి గ్రంథములే ప్రమాణములు. అటువంటి గ్రంథములలో అందరికీ కావలసినది. అందున లోకంలో 199 మంది లేదు, 1,000,000 సన్యాసులు ఉంటారేమో, కానీ మిగిలిన వాళ్ళందరూ గృహస్థాశ్రమంలో ఉంటారు. గృహస్థాశ్రమంలో ఉన్నాము అంటే మనందరికీ ఏవో అవసరాలు ఉంటాయి. అవసరాలు తీరడానికి అంత గొప్ప గ్రంథాన్ని ఇచ్చి హోమం చేసుకో, లేకపోతే పారాయణ చేసుకో. పారాయణ నీకు చేత కాకపోతే ఎవరైనా పారాయణ చేసి ఏతత్ఫలం దుర్గాదేవి పరదేవతార్పణమస్తు అని విడిచిపెట్టిన తీర్థం తీసుకో, నువ్వే పారాయణ చేసినట్టు అని మనకి అంత గొప్ప అనుగ్రహాన్ని చేసినటువంటి మహానుభావుడు ఆయనే. అంటే అసలు ఆయన ఇవ్వనిదేముంది లోకానికి అనుగ్రహం? అంతటి మహితాత్ముడు మార్కండేయ మహర్షి. అంతేకాదు, మీరు ఎక్కడికైనా వెళ్ళి చూస్తే ఇది చాలా ప్రముఖమైనటువంటి స్థానం అని దేనిని బట్టి చెప్పచ్చో తెలుసా? ఖచ్చితంగా అక్కడ మార్కండేయ మహర్షి ప్రతిష్ఠ చేస్తారు లింగాన్ని. మార్కండేయ మహర్షి ప్రతిష్ఠ చేసినటువంటి లింగము ప్రముఖ స్థానముల యందు ఉండకపోవడం అన్నది కనపడదు. శ్రీకాళహస్తి క్షేత్రంలో ప్రదక్షిణ పురస్సరంగా అమ్మవారి దగ్గరికి వెడుతుంటే ఎడంచేతి వైపు మార్కండేయ ప్రతిష్ఠిత లింగం కనపడుతుంది. నేను ఏదో ఇప్పుడు ప్రవచనం చేస్తున్నానని చెప్పడం కాదు, ఆయనకి తెలీదా నేను అబద్ధాలు ఆడినా. ఇప్పటికీ శ్రీకాళహస్తి వెడితే నేను ప్రదక్షిణం చేసేటప్పుడు తప్పకుండా 1 నిమిషం ఆగేది. నేను చొక్కా బనీను ఇప్పి ఉత్తరీయం వేసుకుని ఉంటే చేతిలో ఉన్న తుమ్మి పువ్వో మారేడు దళమో తప్పకుండా వేసేది మార్కండేయ ప్రతిష్ఠిత లింగం మీద వేస్తుంటాను. మార్కండేయ మహర్షి ప్రతిష్ఠించారు అంటే అది అంత శక్తివంతమై ఉంటుంది. మీరు ఏ ప్రసిద్ధ క్షేత్రాన్ని పరిశీలించండి, మార్కండేయ మహర్షి ప్రతిష్ఠించినటువంటి లింగం మీకు కనపడకుండా ఉండదు. మీకు ఎక్కడ మంగళం జరగాలో, ఎక్కడెక్కడ అవతార ప్రయోజనం పూర్తవ్వాలో అక్కడక్కడ మార్కండేయుడు కనపడతాడు.
మీకు ఎప్పుడైనా ఏదైనా కావ్యం కానీ పురాణం కానీ చదువుతుంటే మార్కండేయ మహర్షి ఉంటే తప్పకుండా ఋషి దాన్ని చెప్తారు. నేను మామూలు పుస్తకాల గురించి మాట్లాడటల్లా, ఋషిప్రోక్తమైన వాంగ్మయం గురించి చెప్తున్నాను. వ్యాస వాల్మీకాదులు రచించిన కావ్యములు పురాణముల గురించి. మార్కండేయుడు అక్కడ ఉంటే వెంటనే ఆ మాట చెప్తారు, మార్కండేయుడు ఉన్నాడు అంటారు. దానికి గుర్తేమిటో తెలుసా? మార్కండేయుడు వచ్చాడు అంటే ఏదో పెద్ద మలుపు తిరుగుతోంది అని గుర్తు. నేను మీకు ఒక్క ఉదాహరణ చూపిస్తా. ఎన్నిని చూపించగలను? ఒక్కటి చాలు. ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుర్భవతి. నమ్మి విన్నది ఒక్క మాట చాలు. వినడం కోసమే అని విన్నవి ఎన్ని విన్నా ప్రవర్తన ఒక్కలాగే ఉంటుంది. కాబట్టి ఆ శ్రీరామాయణంలో బాలకాండలో ఆ జనక మహారాజు గారి యొక్క దూతలు దశరథ మహారాజు గారిని కలుసుకోవడానికి వస్తారు. ఎందుకని అంటే రాముడు సీతమ్మని వివాహం చేసుకోవడానికి అంగీకరించలేదు. చాలామంది ఏమనుకుంటారంటే ఏదో ధనస్సు భంగం చేశాడు, ధనుర్భంగం చేయగానే జనక మహారాజు గారు వచ్చాడు, ఆ జలకలశ పట్టుకొని సీతారామ కళ్యాణం అయిపోయిందనుకుంటారు. అలా లేదు రామాయణంలో, అది తప్పు. అసలు నిజానికి సీతారాములు ఒకరినొకరు ఎప్పుడూ చూసుకోలేదు వివాహానికి ముందు. అవన్నీ తర్వాత ఏదో రామానుగ్రహం కోసం ఎందరో రామాయణ రచన చేశారు. చాలా గొప్ప విషయం. ఎలా రాసినా రామాయణమే, రామకథే. కానీ ప్రమాణం వాల్మీకి రామాయణం ఒక్కటే. ఎందుకంటే చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క వరం ఒక్క వాల్మీకి మహర్షికే ఉంది. నువ్వు ఆచమనం చేసి ఘంటం పట్టుకుంటే రామాయణ కథ ఏం జరిగిందో అది నీకు కనపడుతుంది. కథలో ఉన్న వ్యక్తులు కనపడడం కాదు, వ్యక్తుల మనసులలో ఉన్న భావనలు కూడా నీకు కనపడతాయి. పైకి ఒకలా ప్రవర్తిస్తూ ఉండొచ్చు, లోపల ఎలా ఉన్నారన్నది తెలియదు కదా. కానీ వాల్మీకి మహర్షికి తెలుస్తుంది. అది బ్రహ్మగారి వరం. అందుకే వాల్మీకి రామాయణమే ప్రమాణం. అటువంటి వాల్మీకి రామాయణంలో నిజానికి శివధనుర్భంగం చేసిన తర్వాత జనకుడు వెళ్ళి నేను కన్యాదానం చేస్తానన్నాడు. అంటే రాముడు అన్నాడు, నేను స్వీకరించాను. ఎందుకు స్వీకరించాను అంటే నాకు ధర్మపత్నిగా ఎవరుండాలో నా తండ్రి దశరథ మహారాజు గారు చెప్పాలి. నాకు ధర్మపత్ని అంటే ఆయనకి కోడలు, ఇంటికి కోడలుగా ఎవరు రావాలో ఆయన నిర్ణయించాలి. నేనెవరిని చేసుకోవడానికి? అది నా వ్యక్తిగత నిర్ణయం కాదు, నా వ్యక్తిగత విషయం కాదు. నాకు భార్య అంటే మా నాన్నగారికి కోడలు, మా కుటుంబ గౌరవానికి అంతటికీ చిహ్నం. ఆమె వలననే ధర్మం నడుస్తుంది, ఆమె వలననే కుటుంబ గౌరవం నిలబడుతుంది. నేనెవరిని నిర్ణయించడానికి? మా నాన్నగారు నిర్ణయించాలి. అందుకని అవిజ్ఞాయ పితుశ్చంద అయోధ్యాధిపతే ప్రభో, ఆయనకి తెలియకుండా, ఆయన చూడకుండా, ఆయన నిర్ణయించకుండా నేను తాళి కట్టను, నేను వివాహం చేసుకోను ఆ పిల్లని. మా నాన్నగారికి కబురు చేయండి, మా నాన్నగారు ఒప్పుకుంటే చేసుకుంటానన్నాడు. అంటే దశరథ మహారాజు గారు దూతల్నిచ్చి జనక మహారాజు గారి దశరథ మహారాజు గారి దగ్గరికి పంపించాడు. ఇలా శివధనుర్భంగం అయింది, ఎవరు శివధనస్సుని ఎక్కువ పెడితే వాళ్ళకి పిల్లనిస్తానన్నాను. ఇప్పుడు నా ప్రతిజ్ఞ నిలబడాలంటే దశరథుడు అంగీకరిస్తేనే రాముడు చేసుకుంటాడు, లేకపోతే చేసుకోడు. కాబట్టి ప్రతిజ్ఞాం కర్తుమిచ్చామి, నేను ప్రతిజ్ఞ నిలబెట్టుకోవాలనుకుంటున్నాను. కాబట్టి దశరథ మహారాజా మీరు అంగీకరించండి అని కబురు చేశాడు. దశరథ మహారాజు గారు వెంటనే అంగీకరించలేరు. ఆయన సభవంక చూశాడు. చూసి జనకుని యొక్క నడవడి ఎటువంటిది అని అడిగాడు. అంటే ఆ ఇంట్లో పెద్దవాళ్ళు ఎలా ఉంటే పిల్లలు అలా ఉండాలి కదా. అందుకని యదివో రోచతే వృత్తం జనకస్య మహాత్మనః, మనం పెళ్లి విషయంలో ఆలస్యం చేయకూడదు. జనకుడు ఎలాంటివాడు అని అడిగాడు. అప్పుడు మార్కండేయుడు ఉన్నాడు అని వాల్మీకి మహర్షి అన్నారు. ఎందుకని కథ మలుపు తిరుగుతోంది. శ్రీరామావతారం పూర్తవ్వాలి అంటే రాముడు సీతారాముడు కావాలి, వివాహం అవ్వాలి. వివాహం అయితే తప్ప, సీతమ్మ వస్తే తప్ప, సీతాపహరణం అయితే తప్ప రావణవధ జరగదు. రావణవధ కోసమే రాముడు వచ్చాడు. రాముడు రాముడిగా బ్రహ్మచారిగా ఉన్నంతకాలం రామాయణం యొక్క ప్రయోజనం పూర్తవదు. రామాయణ ప్రయోజనం పూర్తవ్వాలంటే సీతమ్మ రాముడి పక్కకి రావాలి. సీతమ్మ రాముడి పక్కకి రావాలంటే సీతారాముల వివాహం జరగాలి. సీతారాముల వివాహం జరగాలి అంటే మహాపుణ్యమూర్తి మార్కండేయుడు అక్కడికి రావాలి. కథ మలుపు తిరుగుతోందని గుర్తు, సీతారామ కళ్యాణం అవుతుందని గుర్తు. మార్కండేయుడు ఉన్నాడు అని చెప్పి వదిలేస్తారు.
చెప్పి వదిలేశారు అంటే గుర్తేమిటంటే అది జరుగుతుంది, అది మంగళప్రదం, అది లోకంలో శాశ్వతంగా నిలబడిపోతుంది ఇంకా. అందుకే ఇప్పటికీ శుభలేఖ వేస్తే జానక్యాహ కమలామలాంజలిపుటేయాహ పద్మరాగాయితాహ న్యస్తారాఘవమస్తకే చ విలసత్కుంద ప్రసూనాయితాహ స్రస్తా శ్యామల కాయకాంతి కలితాయ ఇంద్రనీలాయితాహ ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాః. సీతారామ కళ్యాణాన్నే చెప్తారు. అంత గొప్పగా నిలబడిపోయేది ఏది ఉంటుందో అంత పెద్ద మలుపు తిరుగుతోందని గుర్తేమిటంటే అంతటి తేజోమూర్తి అయిన మార్కండేయుడు అప్పుడు అక్కడ ఉంటాడు. ఎవరు పిలిచారని అడక్కండి, ఆయనకి తెలుసు ఆ సమయానికి అక్కడ ఉంటాడు ఆయన. అందుకే వెంటనే వాల్మీకి మహర్షి అంటారు మార్కండేయశ్చ దీర్ఘాయు అంటారు. మిగిలిన వాళ్ళకి విశేషణాలు అయ్యారు. వశిష్ఠో వామదేవశ్చాజాబాలి అవకాశ్యప కాత్యాయన సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథా అంటారు. వశిష్ఠుడున్నాడు, వామదేవుడున్నాడు, జాబాలి ఉన్నాడు, కశ్యపుడు ఉన్నాడు అని వాళ్ళ పేర్లన్నీ చెప్తారు. ఒక్క మార్కండేయుడి పేరెత్తితే విశేషణం వేస్తారు. మార్కండేయశ్చ దీర్ఘాయు, దీర్ఘాయువు కలిగినటువంటి మార్కండేయుడున్నాడు అంటారు. రామచంద్రమూర్తి పట్టాభిషేకం జరుగుతుంటే మార్కండేయుడు ఉంటాడు. అనుకుంటున్నాను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.